అందరూ బాగుండాలని కోరుకుందాం. రైతు లేకపోతే మనకు తిండే ఉండదు కదా. అందరూ బీటెక్కులని, ఎంటెక్కులని, టెక్నాలజీ అని అందరూ ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోతుంటే మరి కావలసిన బెండకాయలు, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, గోధుమలు, జొన్నలు, మరి సజ్జలు, మరి ఇంకా కావలసినటువంటి ఎన్నో ఆకుకూరలు, కూరగాయలు, మరియు ఆహార పదార్థపు గింజలు ఇవన్నీ కూడా ఎవరు పండిస్తారు? రైతు పండించకపోతే ఏమి తిని బతుకుతారు? రెడ్మీ తిని బతుకుతారా? మీషో తిని బతుకుతారా? రెడ్ యాపిల్ తిని బతుకుతారా? వివో తిని బ్రతుకుతారా? కూరలోకి 4G తింటారా? మరి స్నాక్స్లోకి 5G తింటారా? ఇవేమీ కాదు కదా. అందుకనే వ్యవసాయాన్ని ఆదుకోండి, రైతుని గౌరవించండి. 100 కంప్యూటర్లు ఉన్నా కూడా ఒక బియ్యపు గింజను తయారు చేయగలవా? ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా కూడా గాలి లేకుండా, భోజనం లేకుండా, తిండి లేకుండా ఉండే మనిషిని తయారు చేయగలరా? ప్రకృతి నమ్ముకుని వ్యవసాయాన్ని చేసేది ఒక్క రైతు మాత్రమే. ఈ భూప్రపంచంలో, ఈ ప్రపంచంలో, మన జీవితంలో అన్నిటికంట మించిన స్వర్గం ఈ భూమాత. ఆ భూమాతను నమ్ముకుని బ్రతికేటటువంటి వాడే రైతు. ప్రకృతిని నమ్ముకొని, భూమిని నమ్ముకొని అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాత రైతు. అలాంటి రైతుని మనం ఆదుకోవాలి. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా వ్యవసాయాన్ని వేడకుండా తను మోసపోతూ నిజాయితీగా అందరికీ అన్నం పెడతాడు. మోసపోయి కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టాడు. ఆశతోటి ఆ భూమినే నమ్ముకుని బ్రతుకుతాడు. అలాంటి అన్నం పెట్టే రైతుని మనం గౌరవించాలి. ఈరోజు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఇది మీకు తెలియజేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి.